ఇక్కడ నేను బాహుబలి హ్యాండ్స్ అయితే కట్ చేసి ఈ విధంగా స్టిచ్ చేసేసానండి. ఇక్కడ చూసారు కదా మనకి హ్యాండ్స్ అంటే ఈ యొక్క ఖర్చులు మనకి కనిపించకుండా ఉండాలి అంటే ఇలా మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ మనకేంటి అంటే మెయిన్ క్లాత్, లైనింగ్ పీస్ ఉంటుంది కదా! సో ఈ రెండింటిని కూడా ఇలా సెపరేట్ చేసేసుకొని ఈ మెయిన్ క్లాత్ ఉంటుంది కదండీ! ఈ షోల్డర్ దగ్గర నుంచి కూడా ఈ విధంగా రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకొని ఈ క్రిందన మనకి ఈ విధంగా మనము స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేయడం వల్ల ఏంటి అంటే మనకి చక్కగా చూడండి లోడింగ్ పద్ధతిలో దీన్ని అంటారు. మనము బ్లౌజ్‌కి షేప్ బెల్ట్లు అటాచ్ చేసేటప్పుడు కూడా మనకి ఖర్చులు కనబడకుండా ఉండాలి అంటే ఆ షేప్ బెల్ట్లు పీచ్ అంతా బయటికి రాకుండా ఉండాలి అంటే లోడింగ్ పద్ధతిలో మనం ఎలా లోడ్ చేసుకుంటామో యాజ్ ఇట్ ఈస్‌గా ఈ బుట్ట హ్యాండ్స్ కూడా మనము ఈ విధంగా ఆ యొక్క బోర్డర్ ఉంటుంది కదా! ఆ బోర్డరు పైన బుట్ట ఈ రెండింటికి మధ్య మనకి పీచ్ అనేది ఒక్కొక్కసారి బయటకు వచ్చేస్తూ ఉంటుంది. అలా పీచ్ రాకుండా ఖర్చులు లోపలికి వెళ్ళిపోవాలి అంటే ఈ విధంగా లోడింగ్ పద్ధతిలో మనం స్టిచ్ వేసుకోవాలి. ఫైనల్లీ చూసారు కదండీ బుట్ట అనేది మనకి ఎంత నీట్‌గా వచ్చింది. అంటే మనకి లోపల ఉన్న ఖర్చులు కూడా చూసారా